ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకొని మోసం చేసిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విజయ రమణారావును ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదని వాపోయారు. ఇక చేసేదేమీ లేక రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్నామని తేల్చి చెప్పారు. కలెక్టర్ గారికి మేము విన్నపించుకున్నది ఒకటే మాట అండి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇస్తలేరు. మేము ఎన్నోసార్లు వచ్చినా కూడా మమ్మల్ని అటు వెళ్ళండి, ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి అని తరిమి కొడుతున్నారు తప్ప మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటలేరు. మేము కిరాయి కట్టలేకపోతున్నాం సార్, మా బాధను అర్థం చేసుకోండి. మాకు కొంచెం మేము పిల్లలను తీసుకొని 9 నుంచి ఇవ్వారు వరకు ఒక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మేము ధర్నా చేస్తుంటే కూడా ఉలుకు లేదు పలుకు లేదు. మాకు ఏంది సార్ మరి మా పరిస్థితి ఏంది అని మేము అడుగుతున్నాం. మరి కలెక్టర్ ఆఫీస్కి వస్తానేమో నాదేం లేదమ్మా, ఎమ్మెల్యే విజయన్న అంటే ఇప్పుడే మేము పట్టకాయిదాలు ఇచ్చేస్తా, నాదేం లేదు అని అంటే విజయన్న దగ్గరికి పోయినాం, బతలాడినాం, టైం చెప్పిండు, టైం దాటిపోయిండు. మళ్ళీ మొన్న వచ్చినాక 3 రోజుల టైం పెట్టినాం. 3 రోజుల టైం పెట్టినాక బుధవారం కాకుండా కానీ బేస్తారం రమ్మన్నాడు కలెక్టర్. బేస్తారం వచ్చినాం, మరి ఏడు ఇయ్యాల కలెక్టర్ ఎందుకు తప్పించిండు? సంతోష్ని మాకు లక్కీ డ్రా తీసి సంవత్సరం అవుతుంది. ఎలక్షన్ల ముందు ఓట్లు వేయండి, ఓట్లు వేసినాక ఇస్తామన్నారు. మొన్న 11 తారీఖు వస్తే ఈ రోజు కలవమన్నారు సార్, ఈ రోజు కలుతలేరు. ఏం లేదు, మా ఇండ్లు మాకు కావాలి, మాకు ఇండ్లు ఇస్తారా ఏ రాజు ఒకటి చెప్పాలి. అస్సలు కలుతలేరు, ఎమ్మెల్యే కలుతలేరు, కలెక్టర్ కలుతలేరు, ఎవరు కలుతలేరు. ఇప్పుడు రోడ్ మీద కూర్చుంటే నువ్వు ఒక్కని ఏవాటే వీళ్ళందరూ వచ్చిరని పోలీసు వాళ్ళు అంటారు. ఇప్పుడు నేను ఒక్కని ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వస్తారా వీళ్ళందరూ, పోలీసు వాళ్ళు చెప్పాలి మాకు న్యాయం. ఇచ్చన్నా మాకు ఇస్తానన్నాడు ఓట్లు వేసినాక, కానీ ఇంతవరకు ఇస్తలేడు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఇక నడుతున్నాం అలా నడుతున్నాం. నడిచిన కానీ కుక్కర్ లెక్క చూస్తారు మమ్మల్ని. గేట్ కాడ కూర్చున్నాం, మాకు 9 నుంచి స్టార్ట్ అయితే మనం ఊకే రాకి ఇక్కడనే ఉంటున్నాం. మంచి నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, సత్తానం మేము సాగు. కానీ మమ్మల్ని కేర్ చేస్తలేరు. బుచ్చగల పరిస్థితి అవుతుంది మాకు. ఇల్లు లేదు, ఇరువట్లేదు, బుచ్చగల లెక్క చూస్తారు.